రేపు జరిగే జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశంలో తమ గలం గట్టిగా వినిపిస్తామన్నారు కార్పొరేటర్ హేమ. నగరంలో శానిటేషన్, స్ట్రీట్ లైట్లు, రోడ్ల సమస్యలను మేయర్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. తమ సమస్యలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న కార్పొరేటర్ హేమతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఈ చివరి కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏ అంశాలపైన ప్రస్తావించబోతున్నారు? మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ హేమ గారు మనతో పట్టినారు. మేడం నమస్తే మేడం. రేపు చివరి సమావేశం జరగబోతుంది. ఏ అంశాలపైన ఇటు కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించబోతా ఉన్నారు? అంటే యూజువల్గా ఎవ్రీ కౌన్సిల్ మీటింగ్లో ప్రధాన సమస్యలు మాకు రోడ్లు ఉన్నాయి, శానిటేషన్ ఉంది, స్ట్రీట్ లైట్ అంశం ఉంది. ఇది ఎప్పుడైనా కూడా ఇది నిరంతరం ప్రాసెస్ లాగా అయిపోయింది. ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా ఆ సమస్యలు తీరట్లేదు. ఎప్పుడైనా ఈ కౌన్సిల్ సమావేశం ఉందనుకోండి, 2 రోజులు వారం రోజుల ముందు ఇగో ఈ పని జరుగుతుందని చెప్పేసి మాకేదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మళ్ళీ ఫైనల్గా కౌన్సిల్ అయిపోగానే ఆ పనులు ఆగిపోవడం, ఇవే జరుగుతున్నాయి తప్ప పూర్తి స్థాయిగా ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదు. అండ్ మోర్ ఓవర్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదైనా పనులు చెప్తే మాకు నిధులు లేవు, మాకు ఎటువంటి పైనుంచి ఆదేశాలు లేవని చెప్పి మాట్లాడుతున్నారు. మరి లాస్ట్ బడ్జెట్ సమావేశం పెట్టినారు, మరి బడ్జెట్లో పెట్టిన అంశాలు పూర్తిగా ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ కావాలి కదా. ఇప్పుడు మేయర్ గారు చెప్తారు మేము అధికారంలో ఉన్న పార్టీలో మారినామనంటే డెవలప్మెంట్ కోసం పోయినామని చెప్తున్నారు. మరి 2.5 years నుంచి 2 years నుంచి ఏం డెవలప్మెంట్ చేసారో మేయర్ మాకు ఒక రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది. ఆమె పార్టీ మారిన తర్వాత గతంలో ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ చేసింది, ఇప్పుడు రెండు సంవత్సరాల కాలంలో వారు ఏం అభివృద్ధి చేశారు, జిహెచ్ఎంసీకి కానివ్వండి, ప్రతి ఒక్క డివిజన్కి ఎట్లాంటి నిధులు కేటాయించినారు, అవన్నీ రిపోర్ట్ బేసిస్ మీద ఇస్తే మాకు కూడా అవగాహన ఉంటుంది. మాకైతే మేము ఎప్పుడు అధికారుల దగ్గర పోయినా, ఎప్పుడు ఏ అంశం అడిగినా కూడా మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, ఏమంటే మళ్ళీ ప్రోటోకాల్ అంశం అంటారు, ఏదైనా రోడ్లు ఇనాగ్రేషన్ చేయాలంటే మేయర్ రావాలంటారు. చిన్న గతంలో ఎప్పుడు కూడా చిన్న ఇనాగ్రేషన్స్కి మేయర్ రాలే, ఎవరు స్థాయిలో ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు, కానీ వారి టైం ఇవ్వక పనులు పూర్తిగా ఇంప్లిమెంట్ కాక ఇప్పుడు చూడండి స్ట్రీట్ లైట్ సమస్య ఎక్కడికక్కడ చాలా ఉంది. వారిని అడిగితే మేము కాంట్రాక్ట్ అయిపోయింది, ఇప్పుడు దాకా దాన్ని ఇవ్వలేదు, ఓన్లీ జిహెచ్ఎంసీకి సంబంధించిన స్ట్రీట్ లైట్కి సంబంధించిన అధికారులే నార్మల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. కేవలం ఇన్స్పెక్షన్ లాగా మాత్రమే పరిమితం అవుతుందని స్ట్రీట్ లైట్స్ మాత్రం అవ్వట్లే. ఇప్పుడు రేపు కౌన్సిల్ సమావేశం ఉందని చెప్పేసి 3 రోజుల కింద మా స్ట్రీట్ లైట్ సంబంధించిన ఆఫీసర్ ఫోన్ చేసి కొన్ని లైట్లు వచ్చినాయి, మీకు ఇక్కడ అవసరం ఉంటే పెడతామని. మేము 2 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం, మరి 2 ఏళ్ళ నుంచి ఎందుకు పెట్టట్లేదు? ఇప్పుడు ఏదో రేపు సమావేశం ఉందా అనగానే వచ్చి మేము స్ట్రీట్ లైట్లు పెడతాం, మేము ఆ పనులు చేస్తాం. గతం కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తడం జరిగింది. బస్ స్టాప్స్ లేవు, ఫ్రీ బస్ అని పెట్టినారు. మరి చాలామంది పేదవాళ్ళు ఫ్రీ బస్ వాడతారు, కానీ దానికి సంబంధించిన ఎటువంటి ఎమ్యూనిటీస్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయలేదు. మరి బస్ స్టాప్లో దానికి ఏం చేశారంటే ఒక బస్ స్టాప్ వేసారు, ఇంకో 2-3 అట్లనే పెండింగ్ పెట్టారు, ఇప్పుడు దాకా కాలేదు. మరి ఇట్లనే సాగుతుంది జిహెచ్ఎంసీ పరిస్థితి. కానీ పూర్తిగా ప్రజల సమస్యల మీద ఫోకస్ చేయాలన్న ఇంటెన్షన్ వాళ్ళకి కనిపించట్లేదు. మొన్ననేమో జూబ్లీహిల్స్ ఎలక్షన్ అని చెప్పేసి మొత్తం నిధులన్నీ తీసుకొచ్చి జూబ్లీహిల్స్లో పడేసారు. మరి ఇప్పుడు మా వచ్చే 2-3 నెలల తర్వాత మా ఎలక్షన్లు ఉంటాయి, మరి ఇప్పుడు నిధులు ఎక్కడి నుంచి ఇస్తారు అవి చెప్పాలా. ఇస్తా అన్న ఏవైతే బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎక్కడ వాటికి కేటాయించిండ్రో దాని మీద కూడా మేయర్ గారు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ప్రతిసారి కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు సంబంధించి గతంలో అవకాశాలు చాలా వచ్చాయి, కానీ ఈసారి 2 సంవత్సరాల నుంచి మేయర్గా తాను కాంగ్రెస్ పార్టీలో మారిన తర్వాత ఎక్కడ కూడా ప్రతిపక్షకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఎక్కడ కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోగా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా తిప్పికొడతారు? అదే ఏ చెట్టుకి ఆ నీడ అన్నట్టు గతంలో మేయర్గా ఉన్న మన ఈమె బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గద్వాల్ గారు అప్పుడు మేమున్నప్పుడు మేమే కాదు అందరికి అవకాశం ఇచ్చింది, సమస్యల మీద మాట్లాడడానికి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు ఏంటనంటే ప్రభుత్వం ఏం చేయలేదు, ప్రశ్నిస్తాము. ఆమె ఇప్పుడు పార్టీ మారింది, ఆమెను ప్రశ్నించొద్దు, అడగద్దు, నిలదీయద్దు. సో కావాలని మా క్వశ్చన్స్ తీసుకోకపోవడం. అంటే రీసెంట్గా చెప్పాలంటే ఈసారి మేము క్వశ్చన్స్ కూడా పంపించలేని పరిస్థితి, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో బిజీ ఉండి మేము పంపించలేదు. మళ్ళీ అధికారులను అడిగితే ఇప్పుడు అవకాశం లేదు, ఆల్రెడీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే తీసేసుకున్నాం, ఇప్పుడు అడిగేది లేదన్నారు. న్యాచురల్గా మాకు ఆ డిస్కషన్లోనే ఏమైనా ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా వాటి మీద నిలదీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో అంటే వాళ్ళ అవసరాలను బట్టే వాళ్ళు పని చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజల అవసరాలని బేస్ చేసుకొని వాళ్ళు పని చేయట్లేదు, అది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. మాన్సూన్కి చాలా ఇబ్బంది అయింది. మాన్సూన్ సమయంలో మాకు మాన్సూన్ ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటుండే, అవి తీసేసి హైడ్రాకి ఇచ్చారు. హైడ్రా మమ్మల్ని అసలు ఎవరు వచ్చి పని చేసినారు, ఎవరు సూపర్వైజర్ అనేది మాకు కూడా ప్రాపర్గా అవగాహన లేదు. ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్ అని అంటే వాళ్ళకి పలానా కొంతమంది లేబర్ ఉంటారు, వారికి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉండే, నాలల చెత్త ఉన్నా ఏదున్నా ఇమీడియట్గా తీసే అవకాశం ఉండే, చిన్న వెహికల్స్ ఉంటుండే, ఇమీడియట్గా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. బట్ హైడ్రా వచ్చిన తర్వాత వాళ్ళకేమో లిమిటేషన్స్ ఉన్నాయి, మేము నాలాలకు దిగొద్దు, మాకు ఇవి మాకు ఇవి ఇన్స్ట్రక్షన్స్ లేవు, ఈ చెత్త తీసే బాధ్యత మాది కాదు అని జేసీపీలు పెట్టి ఇప్పుడు చిన్న ప్రాంతాలలో గల్లీలలో జేసీపీలు ఎట్లా పోతాయి?
మ్యాన్ పవర్తోనే మనం యూజ్ చేయాలి. సో మ్యాన్ పవర్ వాళ్ళ దగ్గర లేదు. ఆ ఒక్క వెహికల్లో ఇద్దరే హైడ్రాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఒక డ్రైవర్ ఉంటారు, మిగతా వాళ్ళు ఇద్దరు లేబర్ ఉంటారు. సో వాళ్ళకి పూర్తిగా పనిచేసే ఇది లేకుండా. రేపు జరగబోయేటువంటి సమావేశానికి సంబంధించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో సమావేశం జరిగింది. ఎట్లా అనుసరించాలని చెప్పారు, ఏ అంశాలపైన ప్రస్తావించాలి, రేపు ఎట్లా ఇరుకున పెట్టబోతా ఉన్నారు మేయర్? ఇప్పుడు ఎవరి డివిజన్లో వాళ్ళ సమస్యలు ఉన్నాయి. అవే కాకుండా ఇప్పుడు మనకి రీసెంట్గా చూసినాం, ఇప్పుడు వారు ఏం చెప్తున్నారు, అన్ని సందర్భాల్లో ఫ్రీ ఇచ్చేస్తున్నాం, మేము ఆ పథకం ఇస్తున్నాం, ఈ పథకం ఇస్తున్నారు అని చెప్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచేసారు, మోర్ దెన్ 100% పెంచారు. ఇప్పుడు అదంతా బర్డెన్ ప్రజల మీదే పడుతుంది కదా. ఇప్పుడు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడేమో ఇది చేయండి అది చేయండి అంటే జాగా ఏడుంది, డబ్బులు ఏడున్నాయని మాట్లాడుతున్నారు. మరి దానికి నీకేం అధికారం ఉంది? అది ప్రభుత్వ ల్యాండ్, ప్రజల సొమ్ము. మరి నీ అవసరం ఏముంది? వాటి మీద కానివ్వండి, ఏదైతే ప్రజలు మాన్సూన్ టైంలో ఇప్పుడు సమయంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటి గురించి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాటి గురించి ఇంకా అంటే ఎంత క్లియర్గా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి కేటీఆర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదే కాకుండా వేరే పార్టీ అంశాల మీద, ఇప్పుడు 29th రోజు జరగబోయే దాని గురించి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే బీసీ అంశం గురించి, సో అన్ని అంశాల గురించి మాట్లాడడం జరిగింది. సో వాటి మీద మేము ప్రిపేర్ అయ్యి రేపు ఖచ్చితంగా మేయర్ గారిని అధికారులని నిలదీయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా 2 సంవత్సరాల తను పార్టీ మారినటువంటి సందర్భంలో కూడా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టకపోగా పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా రేపు ప్రశ్నిస్తాము. రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత తమ గలం వినిపించేందుకు రేపు జరగబోయేటువంటి సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో ఆ మేయర్ని ఇరుకున పెట్టే విధంగా తమ సమావేశం కూడా ఉంటుందని కూడా ఆ మేయర్ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చేయాలంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ విజయ్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.